అందరికీ. ఈరోజు మీకు ఒకటి చూపిస్తాను. ఏంటంటే నిన్న మా చర్చ్లో ఒక ఆమె ఒక చిన్న క్యాండీ ప్యాకెట్ ఇచ్చి దీంట్లో సువార్త ఉంది చదువు అని చెప్పి ఇచ్చింది. సరే ఏంటి అది అని చూద్దామని తెరిచి చూశాను. సో ఒక చక్కటి విషయం తెలిసింది, అది మీతో షేర్ చేసుకుంటాను. చూసేద్దామా? సో ఇవన్నమాట, ఇవి క్యాండీస్ కలర్గా ఉన్నాయి కదా. దీని మీద ఏం రాసిందంటే స్క్రిప్చర్ క్యాండీ అని రాసింది. రీచింగ్ ద వరల్డ్ వన్ పీస్ అట్ ఎ టైమ్. సో ఈ కలర్స్ అన్నీ ఉన్నాయి, ఒక్కొక్క కలర్కి ఒక్కొక్కటి వాక్యం ఉంది. సో ఇది చూడగానే నాకు అనిపించింది, మనం సండే స్కూల్లో కూడా కలర్ కాన్సెప్ట్ చెప్తాం కదా, అయితే ఇది క్యాండీస్ ద్వారా వీళ్ళు స్వార్థం చెప్తున్నారు. అరే వా, బాగుంది అని అనిపించింది. ఎందుకంటే మనం పిల్లలకి కలర్ కాన్సెప్ట్ నేర్పిస్తున్నాం. సో ఇక్కడ కూడా కలర్ తోటి వాక్యం చెప్తున్నారు. ఇక్కడ ఏముందో నేను చదువుతాను, ఒక్కసారి చూడండి. Thank you, Lord, for these jelly beans that remind me of your love. I started with a sinful heart, keeping me from you above. Red represents the blood you shed to provide salvation free. White shows the cleansing of my sin as I put my faith in thee. Yellow is for heaven above, my new home I will have someday. Green is for the growth I will see as I read your word and pray. Purple shows you are King of all, the one I choose to obey. Thank you, Lord, for these jelly beans. They mean more than words can say. సో ఈ యొక్క జెల్లీ బీన్స్ ద్వారా ఇక్కడ కూడా సువార్త చెప్పబడుతుంది. ఇవి ఎక్స్పెషల్గా ఈ యొక్క ఈస్టర్ టైంలో అమ్ముతారు. ఇది తను ఇచ్చిన తర్వాత నేను చదివాక భలే అనిపించింది. నేను ఇక్కడ కూడా కలర్ కాన్సెప్ట్లో చెప్తారని ఊహించలేదు, కానీ ఇక్కడ కలర్ కాన్సెప్ట్తో దేవుని సువార్త చెప్తున్నారు. సో ఇదంతా మీతో షేర్ చేసుకోవాలనిపించింది, అందుకని షేర్ చేసుకుంటున్నాను. ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. బాయ్.